మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో నిన్నటి క్లాస్లో మనము జిఎల్ అకౌంట్ సంబంధించి జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి, F-02లో ఎలా చేయాలి అండ్ FB50లో ఎలా చేయాలి, వాటిని ఏ విధంగా రిపోర్ట్స్ వెళ్ళి చెక్ చేసుకోవాలనేది నిన్న క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే వచ్చేసి మనం అకౌంట్స్ పేయబుల్లోకి ఎంటర్ అవుతున్నాం. అకౌంట్స్ పేయబుల్. ఈ అకౌంట్స్ పేయబుల్లో ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారు ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక క్లయింట్ బిజినెస్లో కానీ? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఏంటి అసలు అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఎనీబడి? సేజు, అది ఎనీ ఐడియా? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి అసలు? తెలిసిన కాదు చెప్పండి. లావణ్య, ఎనీ ఐడియా? శ్వేత? నో ఐడియా? మ్యూట్ తీసి మాట్లాడండి. When a company purchases a goods on credit, which needs to pay in short time. ఓకే, గుడ్. ఇంకా శేషు, ఎనీ ఐడియా? లీలా గారు, ఎనీ ఐడియా అండి? ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. అది పీపీటీ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. చూడండి, అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ మేనేజ్డ్ యాజ్ పర్ వెండర్ రిక్వెస్ట్స్. Payables are managed as per the payment program and all the payments can be made using check, transfer, electronic transfers. అకౌంట్స్ పేయబుల్ అంటే వెండర్స్తో జరిగే ట్రాన్సాక్షన్స్. వెండర్స్ అంటే ఎవరు? మన బిజినెస్కి స్టాక్ ఆర్ గూడ్స్ సప్లై చేసే పర్సన్స్. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్కు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం. మనకు సరుకు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని వెండర్స్ అంటాం. ఓకే, సో వాళ్ళతో మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇన్వాయిసెస్ కానీ, ఓకే, ఏ విధంగా మనము వాళ్ళకు మనకున్న రిలేషన్ బట్టి మెయింటైన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ అనేది డైరెక్ట్గా క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చి తెచ్చుకునే సరుకు కాదు, అప్పుగా తీసుకొచ్చుకోవడం. మన బిజినెస్ సప్లయర్ దగ్గరికి వెళ్తుంది, ఒక 10 లక్షల సరుకు అప్పుగా తెచ్చుకుంటుంది. ఆ పర్సన్ సప్లయర్ మన బిజినెస్ పేరు రాసుకుంటాడు, పలానా వ్యక్తి వచ్చి అప్పుగా తీసుకుని వెళ్ళాడు అని. ఇమ్మీడియట్గా డబ్బులు ఇవ్వడు, ఇమ్మీడియట్గా డబ్బులు అనేది ఇవ్వడు. సో తర్వాత పేమెంట్ అనేది ఎలా చేస్తాడు? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో చెక్కు కానీ రాసి ఇవ్వచ్చు, లేదంటే నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, ఐఎంపిఎస్ కానీ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ కానీ చేస్తాడు. ఓకే, క్రెడిట్కి జరుగుతుంది. క్రెడిట్కి జరిగేదే మనకి అకౌంట్స్ పేయబుల్ అంటాం. ఓకే, ఆ ట్రాన్సాక్షన్స్ని మనము మేనేజ్ చేయాలి, రికార్డింగ్ చేయాలి, డైలీ వెండర్స్కి సంబంధించినవి. ఓకే, దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటాం. సో ఈ వెండర్స్ మాస్టర్ డేటా అంటే దీంట్లో 3 రకాలు ఉంటుంది: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అని. జనరల్ డేటా అంటే నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. ఇదంతా వెండర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు మనం ఒక షాపుకి వెళ్తున్నామంటే అతనికి ఒక కంపెనీ పేరు ఉంటుంది, అతనికి ఒక అడ్రస్ ఉంటుంది, అతనికి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. అతను రెగ్యులరా, కన్జ్యూమరా, లైక్ అన్రిజిస్టర్డా, కాంపోజిషన్ అని ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, అండ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం. వీటన్నిటిని జనరల్ డేటా అంటాం, జనరల్ డేటా అని చెప్తాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా, రీకాన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డన్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పేయి. ఇది కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటంటే
ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉన్నాం, రీకన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాం. ఇప్పుడు మన బీఆర్ఎస్లోకి వెళ్తే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఇక్కడ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ ఎలా చేయాలి? తర్వాత పేమెంట్ టర్మ్స్, ఆ వెండర్స్తో మన బిజినెస్ చేస్తున్నప్పుడు అతని యొక్క పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇమీడియట్గా పేమెంట్ చెప్తున్నాడా, లేదు కొన్ని డేస్ ఏమైనా ఇస్తున్నాడా, ఒకవేళ సరుకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా పే చేస్తే డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నాడా, ఆ పేమెంట్ టర్మ్స్ కూడా మనం చూస్తాం. ఓకే, ఒక్కొక్క పేమెంట్ టర్మ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంది, ఓకే, అవన్నీ కూడా పేమెంట్ టర్మ్స్లో చూస్తాం. పేమెంట్ మెథడ్స్, ఈ పేమెంట్ మెథడ్స్ అనేది కూడా మనము టోటల్ పే చేయాలన్నా లేదంటే కొంచెం కొంచెంగా పే చేయొచ్చా, సో ఎన్ని రకాలుగా పే చేయొచ్చు అనేది కూడా చూస్తారు. డర్నింగ్ ప్రొసీజర్, ఇక్కడ ఏంటంటే నువ్వు సరుకు తీసుకుని వెళ్ళిన తర్వాత నువ్వు అమౌంట్ పే చేయకపోతే నీకు నోటీసులు పంపిస్తారు. సో అలాంటిది ఏమైనా నోటీసులు పంపించే రకంలో ఉన్నాడా ఈ వెండర్, అది చెక్ చేస్తాం. మనం పే చేయకపోయినా ఏరే కంపెనీ కోడ్ ద్వారా పే చేయొచ్చా, ఆ ఆప్షన్ ఉందా, ఇది కంపెనీ కోడ్ డేటా అంటాం. పర్చేజ్ డేటా, పార్ట్నర్ ఫంక్షన్స్, కరెన్సీ, ట్యాక్స్ లయబిలిటీ. సో కరెన్సీ అంటే మన వేరే దేశాలతో ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటాం. మన దేశం కాకుండా కువైట్, లండన్, అమెరికా అలా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. కరెన్సీ ఏ విధంగా, ఇండియాదా, యూఎస్డీనా. ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంది, నెల కట్టాలన్నా లేదంటే సంవత్సరానికి ఒకసారి కట్టాలన్నా. పార్ట్నర్ ఫంక్షన్స్, ఇద్దరు కలిసి ఏమైనా బిజినెస్లో ఉన్నారా పార్ట్నర్స్, ఓకే, క్రాస్ కంపెనీ అలా ఉంటాయి కొన్ని, అలాంటివి ఏమైనా చేయగలుగుతారా పార్ట్నర్ ఫంక్షన్స్ ఉండే, దీన్ని పర్చేస్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా అంటే ఈ 3 ఇన్ఫర్మేషన్ ఉంటుంది: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేస్ డేటా. ఓకే, వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, OBD3. దాంట్లో డొమెస్టిక్ వెండర్ అంటే మన ఇండియాలో మన బిజినెస్ ఓన్లీ విత్ ఇన్ ద ఇండియాలోనే బిజినెస్ చేస్తుందా, డొమెస్టిక్, లేదు ఇంటర్నేషనల్ వెండర్స్తో ఏమైనా చేస్తుందా, లేదంటే ఒక వన్ టైం వెండర్తో ఏమైనా చేస్తుందా, ఈ మూడింటిని క్రియేట్ చేసుకోవాలి OBD3లో. తర్వాత ఆ మూడింటికి డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం వెండర్స్కి మూడింటికి XKN1లో నెంబర్ అని చేసి క్రియేషన్ చేయాలి. ఆ నెంబర్ అని చేసి ఆ అకౌంట్ గ్రూప్ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ వన్ టైం కానీ సెట్ చేయాలి OBISలో. తర్వాత రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00 వెళ్ళి మనము రీకన్సిలేషన్ అకౌంట్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, వాట్ అని. నెక్స్ట్ వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లేదంటే FK01. ఇక్కడ మీరు గమనిస్తే GLస్కి ఒక చోట క్రియేషన్ చేసాం FS00లో, మాస్టర్ డేటాకి XK01లో వెళ్ళి క్రియేషన్ చేస్తాం. అందరికీ ఒకే ప్లేస్లో ఉండదు. అదే మనకి టాలీలో అయితే అన్నీ ఒకే చోట క్రియేట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ ఒకే చోట క్రియేట్ చేస్తాం, ఓకే, సప్లయర్స్ని ఒకే చోట క్రియేట్ చేస్తాం, కస్టమర్స్ని కూడా ఒకే చోట క్రియేషన్ చేస్తాం. కానీ SAPలో అలా ఉండదు. ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో క్రియేట్ చేస్తాం. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F'L43. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1Nలో వెళ్ళి చూస్తాం. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02. వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. ఇక్కడ వెళ్ళి మనం చూస్తాం. వెండర్ పోస్టింగ్ వచ్చేసి FB60లో పోస్ట్ చేస్తాం. దీనికి లైక్ మాన్యువల్ ఎంట్రీ వచ్చేసి రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ట్రేడర్స్, లేదంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ట్రేడర్స్. ఓకే, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, పర్చేజ్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు, నో నీడ్. ఇక్కడ చూడండి, డెబిట్ 40, క్రెడిట్ 31. ఓకే, అదే మీకు GL పోస్టింగ్లో చూస్తే డెబిట్ 40, క్రెడిట్ 50. బట్ దీంట్లో వెండర్ పోస్టింగ్లో డెబిట్ 40, క్రెడిట్ 31 ఇలా తీసుకుంటుంది. సో ఇది మనకి
వీటికి సంబంధించి పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో 3 కలిసి ఉంటాయి. అకౌంట్స్ పేయబుల్లో మనకు 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ మిక్స్ అయ్యి ఒకే దానిలో ఉంటాయి. ఓకే, దీనికి సపరేట్గా ఉండవు. నాలుగు టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్స్ దీంట్లోనే ఉంటాయి. ఓకే, లైక్ ఏమేమంటారు దానికి, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, వెండర్ డౌన్ పేమెంట్స్ ఉంటాయి, పార్షియల్ అండ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ ఒకే పీడిఎఫ్లో ఉంటాయి. ఓకే, ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది. ఓకే, డన్. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేద్దాం చూడండి.